అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆరోగ్యానికి చిరుతిండి తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా పెసర్లు అండి, మొలకలు వచ్చిన పెసర్లు. ఈ పెసర్లు ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. స్టవ్ వెలిగించి ఈ పెసర్ల కోసం రాత్రిపూట నానబెట్టి పొద్దున్న కర్చీఫ్లో కట్టి పెడితే మర్నాటికి ఇలా పెసర్లు మొలకలు వస్తాయండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలండి, ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు పెసర్లు అండి, ఈ పెసర్లు వేసేస్తున్నానండి. వేసి కొంచెం వేగిన తర్వాత 2 నిమిషాలు కొంచెం ఉడికితే బాగుంటుంది. ఉడికిన తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకుంటే బాగుంటుందండి. కొంచెం నిమ్మరసం పిండుతున్నానండి నేను. నిమ్మరసం కూడా వేసుకుంటే చక్కటి చిరుతిండి తయారండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మొలకెత్తిన పెసర్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేనండి, ఇక తయారు. చక్కగా వేడివేడిగా పెసర్లు, మొలకలు ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.